వెల్కమ్ బ్యాక్. ఇంతవరకు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం చూసాం. జీడీపీ, జీఎన్పీ, మార్కెట్ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ అన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు పీవైక్యూ సాల్వ్ చేద్దాం. రైట్. సో ఫస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడీపీ? జీడీపీ క్యాలిక్యులేషన్లో నాట్ ఇంక్లూడ్ అని అడిగాడు. నాట్ ఇంక్లూడ్. ఫైనల్ గూడ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, క్యాపిటల్ గూడ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. బట్ ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉండవు. ఇది ఆల్రెడీ మనం కవర్ చేసింది. ఆల్ ఫైనల్ గూడ్స్ అని మనం చెప్పాం. ఆల్ ఫైనల్ గూడ్స్ని మనం ఇంక్లూడ్ చేస్తాం, నాట్ ఇంటర్మీడియట్ గూడ్స్. రైట్. సో మనం ప్రొడక్షన్ మెథడ్ చెప్పేటప్పుడు ఇది మనం స్ట్రెస్ చేసి చెప్పాం, ఇంటర్మీడియట్ గూడ్స్ అని మనం క్యాల్కులేషన్లోకి తీసుకోకూడదు. నెక్స్ట్, విచ్ మెథడ్ కన్సిడర్స్ ద వాల్యూ యాడెడ్ బై ఈచ్ ఫిర్మ్? సో వాల్యూ ఎడిషన్ గురించి మనం 3 మెథడ్స్లో వాల్యూ యాడెడ్ బై ఈచ్ ఫిర్మ్ ఏ మెథడ్ కనుక్కున్నాం? ప్రొడక్షన్ మెథడ్. ఇన్కమ్ మెథడ్లో మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడాం. ఎక్స్పెండిచర్ మెథడ్లో 4 టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడాం. సో ప్రొడక్షన్ మెథడ్లో మనం మాట్లాడింది ఏంటి? వాల్యూ ఎడిషన్ గురించి మాట్లాడాం. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది జిఎన్పి? సో జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. సో జీడిపి అంటే డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎన్పి అంటే నేషనల్ ప్రొడక్ట్. సో ఇక్కడ నేషనాలిటీ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ డొమెస్టిక్ బౌండరీ అనేది ఇంపార్టెంట్. మన బౌండరీ, ఒక బౌండరీ లోపల జరిగేదంతా కూడా జీడిపి, నేషనల్తో సంబంధం లేదు. సో జిఎన్పిలో నేషనాలిటీ అనేది ఇంపార్టెంట్, బౌండరీతో సంబంధం లేదు. రైట్. సో జీడిపికి జిఎన్పికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇది బౌండరీ గీస్తే ఈ బౌండరీ లోపల ఏ నేషనల్ ఉన్నా సరే ఆ కంట్రీ తాలూకు జీడిపికి యాడ్ అవుతుంది. సో అబ్రాడ్ నుంచి వచ్చి వర్క్ చేసే వాళ్ళందరూ కూడా జీడిపికి యాడ్ అవుతారు. బట్ వీళ్ళని మనం ఈ జీడిపి నుంచి తీసేస్తే వచ్చేది జిఎన్పి. సో దాన్నే మనం ఏమంటాం? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. ఫ్రమ్ అబ్రాడ్. రైట్. అంటే మన డొమెస్టిక్ బౌండరీలో ఉన్నటువంటి ఫారెన్ తాలూకు ఇన్కమ్ని తీసేయాలి, బయట కంట్రీస్లో ఉన్నటువంటి మన నేషనల్ తాలూకు ఇన్కమ్ని యాడ్ చేయాలి. అదే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. రైట్. సో ఇది ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ జీడిపి మెజర్స్? జీడిపి ఏం మెజర్ చేస్తుంది? వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్, వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్. రైట్. వర్డ్ ఫైనల్ ఈజ్ ఇంపార్టెంట్. ఫైనల్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్. నెక్స్ట్, ద కరెక్ట్ ఫార్ములా ఫర్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్లో మనకు ఫార్ములా ఏంటి? సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంతే కదా. సో ఇది ఇన్కమ్ మెథడ్లో ఉన్న ఫార్ములా. నెక్స్ట్, విచ్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ ఎన్ఎన్పి జిఎన్పి టు గెట్ ఎన్ఎన్పి? జిఎన్పి నుంచి ఎన్ఎన్పి ఎప్పుడు మనం ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్. గ్రాస్ నుంచి నెట్ ఎలా వస్తుంది? బై డిడక్టింగ్ డిప్రిషియేషన్. రైట్. సో ఏదైనా సరే గ్రాస్ నుంచి నెట్ రావాలి అంటే డిప్రిషియేషన్ని తీసేస్తే వచ్చేది నెట్. పర్సనల్ ఇన్కమ్ ఈజ్ క్యాల్కులేటెడ్ బై డిడక్టింగ్. పర్సనల్ ఇన్కమ్ ఎలా వస్తుంది? నేషనల్ ఇన్కమ్ నుంచి మనం పర్సనల్ ఇన్కమ్ రావాలి అంటే, నేషనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ ఇన్కమ్ రావాలంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, ట్యాక్సెస్, కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ తీసేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని యాడ్ చేయాలి. సో ప్లస్ చేయాల్సింది ఏంటి? ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఆల్రెడీ మనం చూసాం, ఒకసారి చూద్దాం దానికి ఎలా వచ్చింది అనేది. మనం ఆల్రెడీ లెక్చర్లో మనం కవర్ చేసాం. ఎస్, దిస్ వన్. సో నేషనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ ఇన్కమ్ రావాలి అంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ని, నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మేడ్ బై ది హౌస్ హోల్డ్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని యాడ్ చేయాలి. ఈ మూడింటిని తీసేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని యాడ్ చేస్తూ వచ్చేది పర్సనల్ ఇన్కమ్. రైట్. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ద ఇన్కమ్ అవైలబుల్ ఫర్ స్పెండింగ్ బై ఇండివిజువల్స్? సో ఫైనల్గా మనకి ఇన్కమ్ అవైలబుల్ ఫర్ స్పెండింగ్ అనేది ఏంటి? లాస్ట్లో పర్సనల్ ఇన్కమ్ నుంచి కూడా మనం ఇంకా డీకోడ్ చేస్తే
పీడిఐ వచ్చింది, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని చెప్పి. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. సో అది మనకి చేతిలో ఉన్నటువంటి ఇన్కమ్ అనమాట. ఫైనల్గా మనకి మిగిలింది అదే. సో దీన్ని మనం ఎలా డిరైవ్ చేసాం? సో పర్సనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ రావాలంటే పర్సనల్ ట్యాక్స్ని నాన్ ట్యాక్స్ పేమెంట్స్, ఫైన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే సరే వాటిని డిడక్ట్ చేస్తే వచ్చేది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదే మన చేతికి ఉండి మన ఖర్చు పెట్టడానికి ఉపయోగపడేది ఇదే పీడిఐ, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ ఫర్ ఎ గివెన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ country for a given period is equal to total value of goods and services produced by the nationals, sum of total consumption and investment expenditure, sum of personal income of all individuals, money value of final goods and service produced. సో నేషనల్ ఇన్కమ్ అనేది ఈక్వల్ టు అన్నారు. సో టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది నేషనల్స్, సమ్ ఆఫ్ టోటల్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, సమ్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్. సో ఈ రెండు మనకి చూసినట్టయితే మనం ఆల్రెడీ ప్రొడక్షన్ మెథడ్ చూసాం, ప్రొడక్ట్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇన్కమ్ మెథడ్. సో ఎంత డెప్త్ ఉంటుందో చూడండి క్వశ్చన్. సమ్ టోటల్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ మెథడ్లో వచ్చేటటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ మాత్రమే ఇక్కడ కవర్ చేశారు. సమ్ టోటల్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ మాత్రమే కవర్ చేశారు. సో మనకి ఎక్స్పెండిచర్ మెథడ్లో టోటల్గా 4 మనం నేర్చుకున్నాం ఎక్స్పెండిచర్ మెథడ్లో. ఒకసారి చూద్దాం దిస్ వన్. సో కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, అది కాకుండా మనకి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ, వీటిని కలిపితే ఎక్స్పెండిచర్ మెథడ్ అవుతుంది. అప్పుడు అది జీడిపికి ఈక్వల్ అవుతుంది. సో అక్కడ సమ్ టోటల్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ మాత్రమే ఇచ్చి ఉన్నారు. సో ఆ ఆన్సర్ అనేది, ఆ ఆప్షన్ అనేది కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సమ్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్. పర్సనల్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ అంటే ఇది ఇన్కమ్ మెథడ్లో ఇచ్చారు. ఇన్కమ్ మెథడ్లో ఓన్లీ వేజెస్ ఆర్ శాలరీస్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. రైటా? కాదు. ఎందుకంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి వచ్చేటటువంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో వచ్చేటటువంటి అన్ని ఇన్కమ్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. రైట్. సో వేజ్, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, ఇవన్నీ కలిపితేనే మనకి ఇన్కమ్ మెథడ్లో వచ్చేటటువంటి జీడిపికి ఈక్వల్ అవుతుంది. దాన్ని నేషనల్ ఇన్కమ్ కింద పరిగణించవచ్చు. సో ఆ రెండు కూడా కాదు. సో ఇప్పుడు ఏ అండ్ డి చూద్దాం. టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది నేషనల్స్ అన్నాడు. సో ఇక్కడ నెక్స్ట్ మనీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. సో ద వర్డ్ ఫైనల్ అనేది మనకి దొరికింది. రైట్, ఫైనల్. సో టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ది నేషనల్స్. సో నేషనల్స్ ఒక్కలే ప్రొడ్యూస్ చేసింది కాదు, అది కూడా ఫైనల్ అని ఇవ్వలేదు. సో ఇంటర్మీడియట్ గూడ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి వాడి స్టేట్మెంట్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ డి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎన్పి అండ్ ఎన్ఎన్పి ఈజ్ డిప్రిషియేషన్. రైట్, గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటి? డిప్రిషియేషన్. రైట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. రైట్. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ అంటే గ్రాస్ కాదు, నెట్. నెట్లో నేషనల్ ప్రోడక్టా, డొమెస్టిక్ ప్రోడక్టా? నేషనల్ ప్రోడక్ట్. ఎందుకంటే డొమెస్టిక్ ప్రోడక్ట్లో అదర్ నేషనల్ తాలూకు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి నేషనల్ ప్రోడక్ట్. ఫ్యాక్టర్ కాస్టా, బేసిక్ ప్రైజా, మార్కెట్ ప్రైజా? ఫ్యాక్టర్ కాస్ట్. ఎందుకంటే ఫ్యాక్టర్ ఓన్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్కి పెట్టినటువంటి ఖర్చు మాత్రమే అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఎలాంటి ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉండవు ఫ్యాక్టర్ కాస్ట్లో. ఫ్యాక్టర్ కాస్ట్కి ప్రొడక్షన్ ట్యాక్సెస్ని యాడ్ చేస్తే వచ్చేది బేసిక్ ప్రైస్. బేసిక్ ప్రైస్కి ప్రొడక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేస్తే వచ్చేది మార్కెట్ ప్రైస్. రైట్. సో నేషనల్ ఇన్కమ్ అంటే బెస్ట్ మెజరబుల్ వాల్యూ ఏంటి? నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. రైట్. నెక్స్ట్
ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ముందు ఇప్పుడు చెప్పిందే నేషనల్ ఇన్కమ్. సో ఎస్ఎస్సి సీజీఎల్ 2022 టైర్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అగైన్ ఎస్ఎస్సి సీజీఎల్ 2019లో వచ్చింది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి బట్ నాట్ ఇన్ జిఎన్పి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి బట్ నాట్ ఇన్ జిఎన్పి? ఇన్కమ్ ఎర్నడ్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఎర్నడ్ బై ఇండియన్స్ అబ్రాడ్, రెమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడ్, ప్రాఫిట్ ఎర్నడ్ ఫ్రమ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. జీడిపిలో ఇంక్లూడ్ అయ్యేది ఏంటి? ఇన్కమ్ ఎర్నడ్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా, రైట్? ఇది మన జీడిపికి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇన్కమ్ ఎర్నడ్ బై ఇండియన్స్ అబ్రాడ్ ఏ కంట్రీలో ఉంటే వాళ్ళ జీడిపికి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, రైట్? సో ఆన్సర్ ఈస్ ఏ. సో జీడిపికి జిఎన్పికి మెయిన్ డిఫరెన్స్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ది అబ్రాడ్. ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో జీడిపి మన జీడిపికి యాడ్ అయ్యేది ఫారినర్స్ ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళ తాలూకు ఇన్కమ్ అనేది మన జీడిపికి యాడ్ అయ్యి ఉంటుంది, రైట్? నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ జిఎన్పి టు అరైవ్ ఎన్ఎన్పి? సేమ్ క్వశ్చన్. జీ టు ఎన్ గ్రాస్ నుంచి నెట్ రావాలంటే మనం ఏం చేయాలి? డిప్రిషియేషన్ని తీసేయాలి. డిప్రిషియేషన్ని తీసేయాలి. నెక్స్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 2020 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్. నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఒకసారి చూద్దాం. నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని మనం ఎలా చూస్తాం? సో ఇందులో మనకి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కడ ఉంది? ఒకటే ఉంది. సో మనం చూడగానే చెప్పవచ్చు ఆన్సర్ ఈజ్ ఏ అని. ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్టే. సో దీన్ని మార్కెట్ ప్రైస్ కింద మార్చాడు. సో మార్కెట్ ప్రైస్ నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్, రైట్? నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం, ఎన్ఐటి. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీన్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సో ఎన్ఎన్పెట్ మార్కెట్ ప్రైస్ కావాలి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ చేస్తే ఉంది. మనం ఆల్రెడీ చేసాం, ఒకసారి చూద్దాం అది ఎక్కడ రాసామా. దిస్ వన్ ఎన్ఎన్పెట్ మార్కెట్ ప్రైస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే వచ్చేది ఎన్ఎన్పెట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పెట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. క్వశ్చన్ అదే ఇచ్చారు. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? సో నేషనల్ ఇన్కంలో పార్ట్ కానటువంటిది ఏంటి? సో నేషనల్ ఇన్కంలో పార్ట్ కానిది ఏంటి? వేజెస్, శాలరీస్, రెంట్, ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా ఇన్కమ్ మెథడ్లో ఇచ్చారు. ఇన్కమ్ మెథడ్లో మనకి వచ్చేటటువంటిది వేజెస్ ఆర్ శాలరీస్, రెంట్, ఇంట్రెస్ట్, దెన్ ప్రాఫిట్. సో ఈ 4 ఇంక్లూడ్ అవుతాయి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, రైట్? సో దెన్ నెక్స్ట్ ఇఫ్ డిప్రిషియేషన్ ఈజ్ యాడెడ్ టు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వీ విల్ గెట్. ఏమొస్తుంది డిప్రిషియేషన్ యాడ్ చేస్తే? గ్రాస్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ వెరీ క్లియర్, నెట్కి డిప్రిషియేషన్ యాడ్ చేస్తే వచ్చేది గ్రాస్. సో ఇది ఎలిమినేట్ చేసేసేయండి. సో గ్రాస్ వచ్చింది. సో గ్రాస్లో ఫ్యాక్టర్ కాస్టే కదా వస్తుంది. వాడు ఫ్యాక్టర్ కాస్ట్ని మనం ఏం టచ్ చేయలేం, ఓన్లీ డిప్రిషియేషన్ యాడ్ చేసాం. సో రెండిట్లో ఫ్యాక్టర్ కాస్ట్ ఎందులో ఉంది? ఇది ఉంది, రైట్? సో ఎన్ఎన్పికి డిప్రిషియేషన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? జిఎన్పి వస్తుంది, అంతే కదా, జీడిపి రాదు కదా. సో ఆన్సర్ ఈస్ జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఈ విధంగా మనం ఒక కంప్లీట్గా ఒక టాపిక్ని తీసుకొని కంప్లీట్ అనాలిసిస్ క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా కంప్లీట్గా మనం లెక్చర్ని కవర్ చేసాం. సో తర్వాత పీవైక్యూస్ కూడా అండర్స్టాండ్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కాన్సెప్ట్స్ని ఫుల్ లెంత్లో మనం నేర్చుకోవాలి. కంప్లీట్గా కాన్సెప్ట్స్ మీద గ్రిప్ వచ్చిన తర్వాతనే మనం పీవైక్యూస్ చేయాలి. సో చూడండి, మనం ఆల్రెడీ 4 పార్ట్స్లో మనం ఈ లెక్చర్ 2ని కంప్లీట్ చేసాం. పీవైక్యూస్ కూడా సాల్వ్ చేసాం. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఎప్పటికీ కూడా మన మైండ్లో అలానే ఉండిపోతుంది. సో అకాడమీ 1 ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటుంది ఈ విధంగా మంచి మంచి కాన్సెప్ట్స్ తయారు చేసి మీకు అర్థమయ్యే రీతిలో వివరించాలని. సో సపోర్ట్ చేయండి. టెలిగ్రామ్లో లింక్ ఫాలో అవ్వండి.
Any doubts and queries, please message to our academy email. So thank you one and all.